తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం, సంక్షేమం కల్పించాలని తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థాపక అధ్యక్షుడు, సైకాలజిస్ట్, తెలుగు రాష్ట్రాల పొలిటికల్ అనలిస్ట్ జగన్నాథం ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లోని తెలంగాణ అమరవీరుల స్మారక భవనంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ కె కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిలకు ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి జగన్నాథం దామోదర్ ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏకం చేసి సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. సో ఎప్పుడో మర్చిపోయినాం ఎన్నో ఇబ్బందులు, బాధలు. దాదాపు ఉద్యమకారులందరూ అంటే ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ రాకుండా అవకాశాలు దక్కక మానసిక శోభలతో రోగాల పాలే చాలా మంది చచ్చిపోయినారు. సో ఇంత గొప్ప స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఉన్నందుకు ఐ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా ఉద్యమకారులు. మరి ఎప్పుడో మర్చిపోయిన ఉద్యమకారుల్ని ఈ విధంగా ఒక కమిటీ వేసి గౌరవించి కింద కూడా చూసిన టేబుల్ వేసి మరి భోజనం పెట్టిండ్రు. చాలా సంతోషం అనిపించింది. 14 ఏళ్ళ ఉద్యమకారులకు నీళ్ళు ఇచ్చిన కూడా ఎవరు లేడు. సో గ్రేట్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది కమిటీ. సో నాకు తెలంగాణ ఉద్యమము ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఫాదర్ జగన్నాథం దామోదర్ గారు, టీఎన్జిఓస్ నాయకులు, తొలిదశ మలిదశ ఉద్యమకారులు. సో మా ఫాదరు మధ్యకాయల ఓంకార్, నర్సంపేట ఎమ్మెల్యే, 25 ఏళ్ళు ఎమ్మెల్యే, అసెంబ్లీ టైగర్, సొంత ఇల్లు కూడా లేని నాయకులు. సో ఆయన మా ఫాదర్ వెన్నుముక్క లాగా ఉండేవారు. మా ఇంట్లో తను ఉండే, ఆయన చూసుకుంటా పెరిగినాం. సో ఫాదర్ ఎట్లా అంటే వరంగల్లో పోస్ట్ ఆఫీస్ ఫైరింగ్లో అక్కడ గాయపడ్డ వాళ్ళని భుజాల మీద వేసుకొని హాస్పిటల్ తీసుకుపోయినారు. తర్వాత మైబాద్ ఉద్యమంలో ఆ ఫైరింగ్ అవుతా ఉంటే తను ఒక సీనియర్ సిటిజన్గా బుల్లెట్లకు ఎదురుగా పోయినారు. ఆయన్ను చూసి మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్గా పోయి రాళ్ళు దాడి చేసిండ్రు. సో ఆ ఉద్యమం, ఆ మైబాద్ మానుకోట రాళ్ళ దాడికి ఈజ్ ద ఇన్స్పిరేషన్. సో ప్రతి స్టేజ్ కాడ తానే ఉండేది వరంగల్లో. సో నెల్లుట్ల జగన్మోహన్ రావు గారు ఉండేది, టీఎన్జిఓ నాయకులు. ఆయన కూడా ఉద్యమంలో ఎంతో చేసి ఎక్స్పర్ట్ అయిన మా ఫాదర్, ఆయన కూడా వెన్నుముక్క. సో ఈ పేర్లంతా జనాలంతా మర్చిపోయినరు. సో అసలైన ఉద్యమకారులు ఎక్కడికి పోయినరు, ఎవరెవరో ఎక్కడికో పోయినరు. ద గ్రేట్ మహా ఉద్యమం. బట్ రిజల్ట్స్ అనేది కొంచెం అటో ఇటో పోయినాయి. సో నా ఇన్స్పిరేషన్ మాకు నాన్నగారు నేర్పేది, లీడర్షిప్ ఈజ్ ఎ సాక్రిఫైస్, ఇట్ ఈస్ నాట్ ఫర్ లైవ్లీహుడ్. లీడర్ అనేటోడు కడుపు మార్చుకుంటే లక్షల కడుపులు నిండుతాయి, లీడర్ కడుపు నిండుకుంటే లక్షల కడుపులు ఎండుతాయి. సో అటువంటి విలువల గల నాయకత్వం చేస్తేనే లీడర్ ఉందని చెప్పడం జరిగింది. సో నేను నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా స్టేట్ లీడర్గా పనిచేసిన. I joined as a district manager. I am founder president for Telangana Contract and Outsourcing Employees Association. ఈ సంఘం ఎందుకు పెట్టామంటే 11th జూలై 24th 2011లో అప్పుడు సకల జనుల సమ్మె బాగా జరుగుతూ ఉంది. పెద్దలు కోదండరాం సార్ గారు ఆధ్వర్యంలో ఉద్యోగం చేసి ఉండే జేఏసీలో భాగంగా అన్న అద్దంకి దయాకర్ గారు, అన్న మోతే శోభన్ రెడ్డి గారు, రాములు నాయక్ గారు, పెద్దలు కేశవరావు గారు. సో గవర్నమెంట్ ఉద్యోగులంతా స్ట్రైక్ చేస్తారు. సో మీరు చూసినట్టయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు, చాలా అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తారు. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో ఎక్కువగా సెర్ప్ ఉద్యోగులు ఉంటారు, మహిళా గ్రూపులు చూస్తారు. నప్పా ఉద్యోగులు ఉంటారు, అర్బన్లో 127 మున్సిపాలిటీలో మహిళా గ్రూపులు చూస్తారు. ఉపాధి హామీ ఎన్ఆర్ఈఎస్ ఉద్యోగులు ఉంటారు, ఉపాధి హామీ కూలీలు ఉంటారు. సో జిహెచ్ఎంసీలో యూసీడీ ఉద్యోగులు ఉంటారు, అక్కడ మహిళా గ్రూపులు ఉంటాయి. సో రాష్ట్రంలో ఉన్న సగం జనాభా అంతా ఇందులోనే ఉంటారు, దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. సో ఈ ఉద్యోగులు అనుకుంటే వీళ్ళు మిగిలించగలుగుతారు. సో ఉద్యమంలో ఏంటిది, గవర్నమెంట్ ఉద్యోగులు స్ట్రైక్ చేస్తారు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తారు. సో ఇది ఎన్ని రోజులకు తెగదు. సో అట్లాగే కష్టంగా ఉంటుంది. టైంలో నన్ను ఆల్రెడీ పనిష్మెంట్ కింద, రాష్ట్ర బహిష్కరణ కింద నేను డిస్ట్రిక్ట్ మేనేజర్గా పనిచేసేది, విజయనగరం పనిష్మెంట్ కింద ఇచ్చారు. సో నాకు చెప్తే ఈ సంఘాన్ని నిర్మించి, అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే ఉప్పు అంటే ఊసిపోతుంది ఆ తెలంగాణ ఉద్యమంలో. సో ఒక సంఘాన్ని నిర్మాణం చేసినాం. ఎట్లా అంటే ఒక్కొక్క నెంబర్ తీసుకొని పెద్ద ఎత్తున రవీంద్రబాద్లో ఆ రోజు ఆవిర్భావ సభకు 7-8 వేల మందిని నింపడం జరిగింది. నా పాత్ర ఏంటిది ఉద్యమంలో అంటే ఐ వాజ్ మొబిలైజర్. నాకు ఏపీఎంలు, సెర్ప్ ఏపీఎంలు, మెప్ప వీళ్ళందరితో పట్టు. సో నేను ఒక్క ఏపీఎం కనుక చెప్తే ఆ ఉద్యమం వేడిలో 5,000 మంది, 10,000 మంది వచ్చేది. అట్లా ఒక 10 మందికి చెప్తే 50,000 మంది, 1,00,000 మంది వచ్చేది. సో మై రోల్ వాజ్ యాక్టివ్ మొబిలైజర్. సో ఆ విధంగా ఆ సంఘం పెట్టడం వల్ల సకల జనుల సమ్మె సక్సెస్ కావడం క్రియాశీలకంగా జరిగింది. సో అప్పుడు ఐ వాజ్ పనిష్డ్, విజయనగరం పనిష్మెంట్ కింద పంపిండు రాష్ట్ర బహిష్కరణ. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారితో సస్పెండ్ చేయించిండ్రు.
ఆమోస్ గారు, టీఎన్జిఓ అధ్యక్షులు ఆమోస్ గారు, స్వామినాథన్ గారి తర్వాత చీఫ్ సెక్రటరీ చేత సస్పెండ్ చేయబడిన మూడో వ్యక్తి నేను ఉద్యోగ సంఘాల చరిత్రలో. సో దట్ ఈస్ ఓవర్. ఆ విధంగా జరిగింది. సో తెలంగాణ గ్రేట్ యాజిటేషన్ అంతా బాగా జరిగింది. బట్ ఎందుకు అనుకున్న రిజల్ట్ రాలేదు అంటే కొంచెము మనమంతా కొంచెం ఆ పదవులని కొంచెం లీడర్షిప్లలో పోవడం జరిగింది. పదవి ఏముంది, లీడర్షిప్ అంటే ఆ డిగ్నిటీ మనం మెయింటైన్ చేయాలి. ఆ పదవి తీసుకోకుంటే పోయేది ఏముండదు. ఆ డిగ్నిటీ అట్లాగే మేము ఒక్క పదవి వల్ల ఏమైంది ఇంతగానము నష్టపోయింది మనం చూడొచ్చు. ఇంకొకటి అవకాశాలు ఇవ్వలేదు. అవకాశాలు చాలా మందికి ఉద్యమకారులకి అవకాశాలు లేదు. నా ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే 10-15 ఏళ్ళు ఉద్యమం పేరు మీద ఆయన మొత్తం అన్ని వదిలిపెట్టి తిరిగిళ్ళు. యాజ్ పర్ మై అనాలిసిస్ ఉద్యమకారులు 2 రకాలు. ఒక ఉద్యమకారుడు ఉన్నాయని నమ్ముకొని నష్టపోయి సాక్రిఫైస్ చేసిన ఆయన, ఇంకొక ఆయన ఏంటంటే ఏం లేకుండా వచ్చి ఉద్యమం పేరు మీద బాగుపడ్డ ఉద్యమకారులు. 2 రకాలు. సో ఇప్పుడు నష్టపోయిన ఉద్యమకారులకు మర్యాద ఇవ్వాలని మరియు వేదిక మీద ఉన్న ఉద్యమకారులు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు స్పీక్ ఆన్ దిస్ స్టేజ్. ప్రపంచ చరిత్రలో ఇది ఒక మహా గొప్ప వేదిక. ఉద్యమకారులు అంటే సర్వం త్యాగం చేసి నష్టపోయిన ఉద్యమకారుడు. ప్రపంచ చరిత్రల మహా ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎక్కడ లేని విధంగా స్కూల్ పిల్లల నుంచి తీసుకుంటే ఒక సీనియర్ సిటిజన్ దాకా రోడ్డు మీదకి వచ్చి ఎన్నో త్యాగాలు చేసిన మహా ఉద్యమం తెలంగాణ ఉద్యమం. సో ఎప్పుడో మర్చిపోయినాం ఎన్నో ఇబ్బందులు, బాధలు. దాదాపు ఉద్యమకారులందరూ అంటే ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ రాకుండా అవకాశాలు దక్కక మానసిక క్షోభలతో రోగాల పాలి చాలా మంది చచ్చిపోయినారు. సో ఇంత గొప్ప స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఉన్నందుకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా ఉద్యమకారులు. మరి ఎప్పుడో మర్చిపోయిన ఉద్యమకారులను ఈ విధంగా ఒక కమిటీ వేసి గౌరవించి కింద కూడా చూసిన టేబుల్ వేసి మరి భోజనం పెట్టింది. చాలా సంతోషం అనిపించింది. 14 ఏళ్ళ ఉద్యమకారులు నీళ్ళు ఇచ్చిన కూడా ఇవ్వలేడు. సో గ్రేట్ ఆఫ్ యూ, వెరీ థ్యాంక్ఫుల్ టు ది కమిటీ. సో నాకు తెలంగాణ ఉద్యమము ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఫాదర్ జగన్నాథం దామోదర్ గారు. టీఎన్జిఓస్ నాయకులు, తొలిదశ మలిదశ ఉద్యమకారులు. సో మా ఫాదరు మధ్యకాల ఓంకార్ నర్సంపేట ఎమ్మెల్యే, 25 ఏళ్ళు ఎమ్మెల్యే, అసెంబ్లీ టైగర్, సొంత ఇల్లు కూడా లేని నాయకుడు. సో ఆయన మా ఫాదర్ వెన్నుముక్క లాగా ఉండేవారు. మా ఇంట్లో ఆయన చూసుకుంటా పెరిగినాం. సో ఫాదర్ ఎట్లా అంటే వరంగల్లో పోస్ట్ ఆఫీస్ ఫైరింగ్ లో అక్కడ గాయపడ్డ వాళ్ళని భుజాల మీద తీసుకొని హాస్పిటల్ తీసుకుపోయారు. తర్వాత మైబాద్ ఉద్యమంలో ఫైరింగ్ అయితా ఉంటే తను సీనియర్ సిటిజన్ గా బుల్లెట్లకు ఎదురుగా పోయినారు. ఆయన్ను చూసి మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్ గా పోయి రాళ్ళు దాడి చేసిండ్రు. సో ఆ ఉద్యమం మైబాద్ మానుకోట రాళ్ళ దాడికి ఈజ్ ద ఇన్స్పిరేషన్. సో ప్రతి స్టేజ్ కాడ తానే ఉండేది వరంగల్లో. సో నెల్లూరులో జగన్మోహన్ రావు గారు ఉండేది టీఎన్జిఓ నాయకుడు. ఆయన కూడా ఉద్యమంలో ఎంతో చేసి ఎక్స్పర్ట్ అయింది. మా ఫాదర్ ఆయన కూడా వెనుముక్క. సో ఈ పేర్లంతా జనాలంతా మర్చిపోయినరు. సో అసలైన ఉద్యమకారులు ఎక్కడికి కూడా పోయినరు, ఎవరెవరో ఎక్కడికి పోయినరు. ద గ్రేట్ మహా ఉద్యమం. బట్ రిజల్ట్స్ అనేది కొంచెం అటో ఇటో పోయినాయి. సో నా ఇన్స్పిరేషన్ మాకు నాన్నగారు నేర్పేది, లీడర్షిప్ ఈజ్ ఎ సాక్రిఫైస్, ఇట్ ఈస్ నాట్ ఫర్ లైవ్లీహుడ్. లీడర్ అనేటోడు కడుపు మార్చుకుంటే లక్షల కడుపులు నిండుతాయి, లీడర్ కడుపు నిండుకుంటే లక్షల కడుపులు ఎండుతాయి. సో అటువంటి విలువల గల నాయకత్వం చేస్తున్న లీడర్ కూడా చెప్పడం జరిగింది. సో నేను నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో కూడా స్టేట్ లీడర్ గా పనిచేసిన. I joined as a district manager. I am founder president for Telangana Contract and Outsourcing Employees Association. ఈ సంఘం ఎందుకు పెట్టామంటే 11th జూలై 24th 2011 లో అప్పుడు సకల జైలు సమ్మె బాగా జరుగుతా ఉంది. ఇద్దరు కోదండ రామ్ సార్ గారు ఆధ్వర్యంలో ఉద్యోగ చేసి ఉండే జేఏసీలో భాగంగా అన్న అద్దంకి దయాకర్ గారు, అన్న మోతే శోభన్ రెడ్డి గారు, రాము నాయక్ గారు, ఇద్దరు కేశవరావు గారు. సో గవర్నమెంట్ ఉద్యోగులంతా స్ట్రైక్ చేస్తారు. సో మీరు చూసినట్టయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. చాలా అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తారు. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో ఎక్కువగా సెర్ప్ ఉద్యోగులు ఉంటారు, మహిళా గ్రూపులు చూస్తారు. నప్పా ఉద్యోగులు ఉంటారు. అర్బన్ లో 120 మున్సిపాలిటీలో మహిళా గ్రూపులు చూస్తారు. ఉపాధి హామీ ఎన్ఆర్ఈఎస్ ఉద్యోగులు ఉంటారు. ఉపాధి హామీ కూలీలు ఉంటారు. సో జిహెచ్ఎంసీలో యూసీడీ ఉద్యోగులు ఉంటారు. అక్కడ మహిళా గ్రూపులు ఉంటాయి. సో రాష్ట్రంలో ఉన్న సగం జనాభా అంతా ఇందులోనే ఉంటుంది. దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. సో ఈ ఉద్యోగులు అనుకుంటే వీళ్ళని కదిలించగలుగుతారు. సో ఉద్యమంలో ఏంటిది, గవర్నమెంట్ ఉద్యోగులు స్ట్రైక్ చేస్తారు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తారు. సో ఇది ఎన్ని రోజులకు తెగదు. సో అట్లాగే కష్టంగా ఉంటుంది టైంలో నన్ను ఆల్రెడీ పనిష్మెంట్ కింద, రాష్ట్ర బహిష్కరణ కింద నేను డిస్ట్రిక్ట్ మేనేజర్ పనిచేసేది. విజయనగరం పనిష్మెంట్ కింద ఇచ్చారు. సో నాకు చెప్తే ఈ సంఘాన్ని నిర్మించి, అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే ఉప్పు అంటే ఊసిపోతుంది ఆ తెలంగాణ ఉద్యమంలో.
సో ఒక సంఘాన్ని నిర్మాణం చేసినాం. ఎట్లా అంటే ఒక్కొక్క నెంబర్ తీసుకొని పెద్ద ఎత్తున రవీంద్రబాద్ లో ఆ రోజు ఆవిర్భావ సభకు 7,000 మందిని నింపడం జరిగింది. నా పాత్ర ఏంటిది ఉద్యమంలో అంటే ఐ వాజ్ మొబిలైజర్. నేను నాకు ఈ ఏపీఎంలు సెల్ఫ్ ఏపీఎంలు మెప్మా వీళ్ళందరితో పట్టు. సో నేను ఒక్క ఏపీఎం కనుక చెప్తే ఆ ఉద్యమం వేడిలో 5,000 మంది 10,000 మంది వచ్చేది. అట్లా ఒక 10 మందికి చెప్తే 50,000 మంది 1,00,000 మంది వచ్చేది. సో మై రోల్ వాజ్ యాక్టివ్ మొబిలైజర్. సో ఆ విధంగా ఆ సంఘం పెట్టడం వల్ల సకల జర్నలిజమే సక్సెస్ కావడం క్రియాశీలకంగా జరిగింది. సో అప్పుడు ఐ వాజ్ పనిష్డ్, విజయనగరం పనిష్మెంట్ కింద పంపిండు రాష్ట్ర బహిష్కరణ. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారితో సస్పెండ్ చేయించారు. ఆమోస్ గారు టీఎన్జిఓ అధ్యక్షులు ఆమోస్ గారు, స్వామినాథన్ గారి తర్వాత చీఫ్ సెక్రటరీ చేత సస్పెండ్ చేయబడిన 3వ వ్యక్తి నేను ఉద్యోగ సంఘాల చరిత్రలో. సో దట్ ఈస్ ఓవర్. ఆ విధంగా జరిగింది. సో తెలంగాణ గ్రేట్ యాజిటేషన్ అంతా బాగా జరిగింది. బట్ ఎందుకు అనుకున్న రిజల్ట్ రాలేదు అంటే కొంచెము మనమంతా కొంచెం పదవులని కొంచెం లీడర్షిప్లలో పోవడం జరిగింది. పదవి ఏముంది, లీడర్షిప్ అంటే ఆ డిగ్నిటీ మనం మెయింటైన్ చేయాలి. ఆ పదవి తీసుకోకుంటే పోయేది ఏముండదు. ఆ డిగ్నిటీ అట్లాగే ఒక పదవి వల్ల ఏమైంది, ఇంతగానో నష్టపోయింది మనం చూడొచ్చు. ఇంకొకటి అవకాశాలు లేదు. అవకాశాలు చాలా మంది ఉద్యమకారులకి అవకాశాలు లేదు. నా ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే 10-15 ఏళ్ళు ఉద్యమం పేరు మీద ఆయన మొత్తం అన్ని వదిలిపెట్టి తిరిగి. యాజ్ పర్ మై అనాలిసిస్ ఉద్యమకారులు 2 రకాలు. ఒక ఉద్యమకారుడు ఉన్నాయని నమ్ముకొని నష్టపోయి సాక్రిఫైస్ చేసిన ఆయన, ఇంకొక ఆయన ఏంటంటే ఏం లేకుండా వచ్చి ఉద్యమం పేరు మీద బాగుపడ్డ ఉద్యమకారులు. ఉద్యమకారులు 2 రకాలు. సో ఇప్పుడు నష్టపోయిన ఉద్యమకారులకు మర్యాద ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి అదే మాకు చూసినట్టయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, మరి ఇది ఏంటంటే భద్రత లేని ఉద్యోగం చేయాలంటే చాలా ఇది ఎట్లా ఉంటుందంటే ఆయన అన్ని చదువుకుంటాడు, వస్తాడు. ఇక్కడికి రాకముందు ఉద్యోగంలో చేరకముందు ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు. వీడికి వచ్చినాక ఆయనకు ఆ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియదు. ఒక ఆయన అంటాడు 4 కోట్ల మందిలో బిల్ గేట్స్ పుట్టలేదా అంటే వీడికి వెళ్ళిపోతాడు. నౌకరీ ఎప్పుడు ఉంటుందో తెలియదు, చూసిపోతుందో తెలియదు. సో మా ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటూ వీళ్ళకి వచ్చినాక ఏంటంటే రోజుకు ఆ టెన్షన్ టార్చర్ రకరకాల రోగాలు వస్తాయి. రాకముందుకి ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇక్కడ ఇంగ్లీష్ పోతుంది, తెలుగు పోతుంది, లాస్ట్ 1 మాటే పోతుంది. ఆ విధంగా ఆయన నష్టపోతాడు. సో కనుక ఇది పెద్ద సోర్స్. దీస్ ఆర్ ద ఎంప్లాయీస్ who implement all the schemes of government from womb to tomb, మాతృగర్భం హెల్త్ అండ్ న్యూట్రిషన్ నుంచి మొదలు పెట్టేది ఉంటే చనిపోతే మన ఇన్సూరెన్స్ స్కీమ్ దాకా ఈ ఉద్యోగులే అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈ ఉద్యోగుల సోర్స్ ను వాడుకున్నట్టయితే గవర్నమెంట్ చాలా మంచి పేరు వస్తుంది, అన్ని విధాలా వీళ్ళు ఉపయోగపడతారు. కనుక ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. ఉద్యమకారులు ఈ విధంగా గౌరవించినందుకు మరొకసారి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ.